ప్రియ కుమారుడైనటువంటి నజరేయుడు యేసు నామమున మీ అందరికీ వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో మరి ఈ రీతిగా కలుసుకుంటున్న బట్టి ప్రభువారిని నేను ఎంతగానో స్తుతిస్తూ ఉంటున్నాను. అయితే లూకా సువార్త 18వ అధ్యాయము మనము పరిశీలన చేసినట్లయితే, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనట్టుకు ప్రభువారు అక్కడ ఉపమానము చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అనగా ప్రార్థన విషయములో ప్రభువారు ఉపమాన రీతిగా మాట్లాడినటువంటి సందర్భం మనకు అక్కడ కనబడుతున్నది. అయితే ఈ 18వ అధ్యాయంలో మనకు ఎక్కువ ప్రార్థనలు మనకి కనబడుతూ ఉంటాయి. అనగా ఒక విధవరాలు మాటి మాటికి అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి మొరపెడుతున్నటువంటి సందర్భంలో ఆ మొరను ఆలకించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అనగా అంగీకరించినటువంటి ప్రార్థన. తర్వాత మనం చూస్తే అంగీకరింపబడినటువంటి ప్రార్థన. 18వ వచనం నుంచి 30 వరకు చూస్తే అధికారి యొక్క ప్రార్థన. 35 నుంచి 43 వచనాల వరకు మనం పరిశీలన చేస్తే అందుని యొక్క ప్రార్థన మనకి కనబడుతూ ఉంటాయి. అంగీకరింపబడిన ప్రార్థన, అంగీకరించినటువంటి ప్రార్థన, అధికారి ప్రార్థన, అందుని యొక్క ప్రార్థన మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రార్థన బహు ప్రాముఖ్యమైనదని మనం నేర్చుకున్నాం. అయితే ఈ యొక్క ప్రార్థన మనము అనగా ఎక్కడ ప్రార్థన చేయవలను అని ఒకవేళ మనం పరిశీలన చేసినట్లయితే, మనము ఒంటరిగా అనగా రహస్యపు గదిలోనికి వెళ్ళి ఒంటరిగా మనము ప్రార్థించవలసినటువంటి వారమై ఉంటున్నాం. అదే రీతిగా బాహాటముగా కూడా మనము ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఒంటరిగా రహస్యపు గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేయము అని వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. అదే రీతిగా పబ్లిక్గా అనగా బాహాటముగా అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 14వ వచనము మనము చదివినట్లయితే, వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అని మరియు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక అందరూ సమాజముగా కూడుకొని బాహాటముగా వారు ఏం చేస్తున్నారట, ప్రార్థన చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అదే అధ్యాయం అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 46-47 వచనాలు మనము చదివితే, ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు వారు ఏం చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి వ్యక్తిగతముగా అదే రీతిగా గుంపుగా సమాజముగా కూడుకుని ఈ రీతిగా వ్యక్తిగతముగా మనము కూడినటువంటి సందర్భాలలో స్తుతి ప్రార్థన, కృతజ్ఞత ప్రార్థనలు, మరి అదే రీతిగా మరి విజ్ఞాపన ప్రార్థనలు, మరి ఈ రీతిగా అనేకమైనటువంటి ప్రార్థనలు మనం నేర్చుకునింటున్నాం. ఆ ప్రార్థనలన్నీ వ్యక్తిగతముగా కానివ్వండి, అదే రీతిగా మరి సమాజముగా కూడినటువంటి సందర్భాలలో మనము చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం. అయితే ఏ రీతిగా మనము ప్రార్థన చేయవలను అనగా విశ్వాసముతో మనము ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. విశ్వాసముతో మనము ప్రార్థించినట్లయితే దేవుడు తప్పక ప్రార్థనను ఆలకించి మనకు జవాబును అనుగ్రహించు దేవుడై ఉన్నాడు. తర్వాత మన యొక్క ప్రార్థన అవగాహనతో కూడినటువంటిదై ఉండవలెను. అనగా ఏ రీతిగా మనము ప్రార్థన చేయవలను అని మనము పరిశీలన చేస్తూ ఉంటున్నాం. అందులో మరి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయము 15వ వచనములో, ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతో ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనస్సుతో పాడుదును. అనగా అండర్స్టాండింగ్, అనగా మనము అవగాహనతో మనము ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం.
రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 28వ వచనాన్ని మనము చదివినట్లయితే అక్కడ ఏ రీతిగా మనము ప్రార్థన చేయవలను అని పరిశీలన చేసినట్లయితే వాక్యము 26వ వచనం, 8వ అధ్యాయం 26వ వచనం, అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. అనగా పరిశుద్ధాత్మ సహాయముతో, పరిశుద్ధాత్ముడు మనము ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. ఆత్మయు మన బలహీనతలను చూచి, ఏ బలహీనతలతో మనం ఉంటున్నామో కాబట్టి ఆ బలహీనతలను ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఎలాగ యుక్తముగా ప్రార్థన చేయవలనో ఆయన మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. కాబట్టి మనం ఏ రీతిగా ప్రార్థన చేయవలను? విశ్వాసముతో, అవగాహనతో, మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయతతో మనము ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం. అయితే దేని గురించి మనము ప్రార్థన చేయవలను అని పరిశీలన చేసినట్లయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనము మనము చూచినట్లయితే, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము మనము ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. అనగా మన ప్రార్థనలలో సమస్త పరిశుద్ధుల నిమిత్తము, అదే రీతిగా సమస్త మానవాళి నిమిత్తము మనము ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం. పరిశుద్ధుల నిమిత్తము, సమస్త మానవాళి నిమిత్తం. ఆ విషయం మనము లేఖనానుసారంగా మనము చూచినట్లయితే తిమోతికు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనములో మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము, అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, మొదటిగా పరిశుద్ధుల కొరకు, రెండవదిగా మనుషులందరి కొరకు. ఆ మనుషులందరిలో రాజులున్నారు, అధికారులున్నారు. కాబట్టి ఈ సమస్త మానవాళి విషయంలో మనము ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం. మూడవదిగా చూస్తే ఆల్ థింగ్స్, అనగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనము మనము చదివితే, ప్రతి విషయములోను, అనగా ప్రతి విషయములో మనము ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం. మొదటిగా ఆల్ సైన్స్, అనగా సమస్త పరిశుద్ధుల నిమిత్తం. రెండవదిగా ఆల్ మెన్, అనగా మనుషులందరి కొరకు మనము ప్రార్థించవలసినటువంటి వారము. మూడవదిగా ఆల్ థింగ్స్, అనగా మరి ప్రతి విషయములో మనము ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మన విన్నపములను మనము దేవునికి తెలియజేయవలసినటువంటి వారమై ఉంటున్నాం. మరి దేవుడు ఎప్పుడు జవాబు ఇస్తాడు అనగా వెన్ గాడ్ ఆన్సర్స్ ప్రేయర్స్ అని ఒకవేళ మనం పరిశీలన చేసినట్లయితే యెషయా గ్రంథము 65వ అధ్యాయము 24వ వచనాన్ని మనము చదువుకుందాం. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 24వ వచనాన్ని మనము చదువుకుందాం. వాక్యము మనకు ఈ రీతిగా సెలవిస్తూ ఉంటున్నది. వారి కీలాగు జరుగును, వారు వేడు కొరక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. అనగా దేవుడు వెంటనే, ఒక్కొక్కసారి మనం ప్రార్థన చేస్తున్నటువంటి తరుణములోనే దేవుడు వెంటనే మనకేం చేస్తుంటాడు? జవాబును అనుగ్రహిస్తూ ఉంటాడు. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటామో అక్కడ వేడు కొనక మునిపే నేను ఉత్తరము ఇచ్చెదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను అని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. అనగా దేవుడు వెంటనే మనం ఆలకించక, ఆ దేవుడు ప్రార్థన ఆలకించక ముందే మనం ప్రార్థన చేస్తున్న సమయంలోనే దేవుడు మనకి ఉత్తరం ఇచ్చే వాడై ఉన్నాడు.
రెండవదిగా మనము చూసినట్లయితే ఇందాక మనం చదువుకున్నాం లూకా సువార్త 18వ అధ్యాయం 7వ వచనంలో మనము చదువుకున్నట్లయితే, దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన గూర్చి మొర్ర పెట్టుకునిచుండగా వారికి న్యాయము తీర్చడా. అనగా దేవుడు కొంత వేచి ఉంటాడు. మనం ప్రార్థన చేస్తాం, ఆ ప్రార్థన చేసినప్పుడు వెనువెంటనే మనకి జవాబు రాదు. కొంత సమయము మనము వేచి ఉండాల్సి వస్తూ ఉంటున్నది. ఎందుకనగా నిన్ను నన్ను సృజించినటువంటి దేవునికి ఏ సమయంలో ఏది అవసరమో ఎప్పుడు ఇవ్వాలో దేవునికి తెలుసండి. మన పిల్లలకు వారు అడిగిన వంటి ప్రతిదీ మనము కొనియం. ఎందుకనగా అది వారికి ఏ సమయంలో ఏ వయస్సులో అది అవసరతో మనకి గుర్తెరిగి ఆ సమయంలో వారు అడుగుతున్నప్పటికీ కూడా అనుగ్రహించక, వారికి ఎప్పుడు అవసరమో ఆ సమయంలో మనం ఏం చేస్తుంటాం? అనుగ్రహిస్తుంటాం. దేవుడు కూడా, మన ఆత్మీయ తండ్రి అయినటువంటి దేవుడు కూడా అదే రకమైనటువంటి ఆలోచన కలిగి మనం అడిగిన వెంటనే కాక, మనకు అది ఎప్పుడు అవసరమో ఆ సమయంలో దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉంటాడు. మూడవదిగా మనము చూసినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము 8 నుంచి 9 వచనాలు మనము చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము 8, 9 వచనాలు. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమే ముమ్మారు ప్రభువును వేడుకుంటుని, అందుకు నా కృప నీకు చాలును. ఒక్కొక్కసారి దేవుని యొక్క సమాధానము ఏ రీతిగా ఉంటుంది అనగా, మనము ఊహించిన దానికంటే వేరే రీతిగా కనబడుతూ ఉంటుంది. దేవుడు ఇస్తున్నటువంటి సమాధానం. పౌలు గారు అనేక సందర్భాలలో ప్రార్థన చేసినటువంటి సందర్భంలో, నా యొద్ద నుంచి తొలగిపోవాలి అయ్యా, ఇది తొలగించు అని ప్రార్థన చేసినటువంటి సందర్భంలో ఊహించినటువంటి దానికంటే దేవుని యొక్క సమాధానము, జవాబు వేరే రీతిగా మనకి ఇక్కడ కనబడుతున్నది. నా కృప నీకు చాలును అని చెప్పినప్పుడు, మంచిది ప్రభువా అని విధేయుడై పౌలు గారి ముందుకు సాగుతూ ఉన్నారు. అనగా ఎప్పుడు మనము ప్రార్థనలకు జవాబు పొందుకోగలము అని మనము పరిశీలన చేసినట్లయితే, ప్రార్థిస్తున్న సందర్భంలోనే మనము జవాబును పొందుకుంటూ ఉంటాం. ఒక్కొక్కసారి జవాబు విషయంలో కొంత ఆలస్యము జరుగుతుంది. ఎందుకనగా అది దేవుని యొక్క చిత్తము, అది మన విశ్వాస జీవితానికి ప్రయోజనకరము. కాబట్టి ఎప్పుడు అవసరమో దేవుడు అది మనకు అనుగ్రహిస్తుంటాడు. ఒక్కొక్కసారి మనం ఊహించినటువంటి దానికంటే వేరే రీతిగా ఆశ్చర్యకరమైనటువంటి విధముగా దేవుడు మనతో మాట్లాడి తన కృపను మనకు ఆయన అనుగ్రహించువాడై ఉన్నాడు. కాబట్టి అవరోధములు ఏమిటి ప్రార్థనకు అని పరిశీలన చేసినట్లయితే, యాకోబు వ్రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనము మనము చదువుకున్నట్లయితే, అక్కడ మనకి వాక్యము ఈ రీతిగా సెలవిస్తూ ఉంటున్నది. మనము చదివినట్లయితే, మీరు అడిగినను మీ భోగము నిమిత్తం వినియోగపరచుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీయూ దొరుకుట లేదు. మన ప్రార్థన దురుద్దేశముతో కాకుండా సదుద్దేశముతో ఒకవేళ అడిగితే పొందుకోగలము. దురుద్దేశముతో మనము అడుగుతున్నాము కాబట్టి మనము పొందుకోలేకపోతున్నాం. రెండవదిగా అవిశ్వాసముతో ప్రార్థన చేస్తున్నాము కాబట్టి, దేవుని మనము సందేహిస్తున్నాము కాబట్టి ప్రార్థనకి జవాబు రావడం లేదు దేవుని యొక్క బిడ్డలారా. కాబట్టి ఒకవేళ హృదయములో మనము పాపము లక్ష్యం ఉంచుకున్నట్లయితే అట్టి ప్రార్థనను దేవుడు ఆలకించుడు. కాబట్టి జవాబు లేకపోవుటకు హృదయములో పాపము, అవిశ్వాసముతో ప్రార్థన చేయుట, దురుద్దేశముతో ప్రార్థన చేయుటను బట్టి మనము జవాబును పొందుకోలేకపోతున్నాం. ఆ రీతిగా కాక విశ్వాసముతో, సదుద్దేశముతో పాపము లేకుండా ఎప్పుడైతే సమీపిస్తామో
అట్టి ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. ఆ రీతిగా మనలను మన కుటుంబాలను కట్టుకుంటూ క్రీస్తు యొక్క ప్రేమలో ముందుకు సాగుదాం. అట్టి కృపతో దేవుడు మనల్ని నింపి నడిపించిన గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మీకు వందనాలు. ప్రభువా మరి ప్రార్థన అనగా ఏమిటో పరిశీలన చేసి ఉంటున్నాము తండ్రి, మీకు వందనాలు. ఆ రీతిగా ప్రభువా మమ్మల్ని మేము కట్టుకొని నీ సాక్షులంగా జీవించుటకు నీ కృపను కుమ్మరించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.